గడప లోపల మాత్రమే కులముండాలా? గడప దాటితే మనందరం ఒకటే అని చెప్పే కొన్ని ధార్మిక సంస్థలైతేనేమి, కొంత ఆర్ఎస్ఎస్ పెద్దలైతేనేమి, ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ వాళ్ళైతేనేమి, సాక్షాత్తు రాములోరి గుడి భద్రాచలం పట్టణంలో జరిగినటువంటి అవమానీయకర ఘటన చాలా దారుణం. ఒక హిందూ కుటుంబం కారు ప్రమాదంలో ముగ్గురు చనిపోగా వారి శవాలను తోటి హిందువు లోపలికి రాకుండా అడ్డుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఇల్లుకు కీడు సోకుతుందంట. సో ఏదైతే కిరాయి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు అనుకోకుండా వాళ్ళ ఇళ్లలో ఏదైనా అనుకోని మరణం గనక సంభవిస్తే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మొన్న మనం చూసినాం, కరీంనగర్ పట్టణంలో ఒక ఆటో డ్రైవర్ చనిపోతే శ్మశానంలో జీవనం కొనసాగించే పరిస్థితులు చూసినాం. ఇక భద్రాచలంలో ఒక కుటుంబం ముగ్గురు, భార్య, భర్త, మరో పాప, ముగ్గురు చనిపోతే ఆ డెడ్ బాడీలను ఇంట్లోకి రానియకుండా తాళం వేసుకొని వెళ్ళిపోయాడు. సో మరి మనందరం హిందువులమే కదా, కిరాయి ఉన్నోడు హిందువే, కిరాయి ఇచ్చినోడు హిందువే కదా, మరి ఎందుకు ఈ రకమైనటువంటి వివక్ష? సో దాన్ని వివక్ష అందామా, లేకపోతే అంధత్వం అందామా, లేకపోతే మూడవ నమ్మకం ఉందామా? ఏంటి అసలు? మనం ఏ యుగంలో ఉన్నాం? తోటి మనిషి చనిపోతే ఆ ఒక బాడీ ఇంట్లోకి తీసుకొస్తే ఎలాగో కిరాయిల్లే కదా, నువ్వు ఎట్లాగో అందులో ఉండనే ఉండవు కదా, ఇక ఇల్లుకు కీడేంది సోకుడేంది నాకు అర్థం కాదు. సో మరి సరే, ఓకే, ఈ ఘటన ఇక్కడికే జరుగుతుందా అంటే రోజు ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. మరి ఇట్లా శ్మశానాల దగ్గర ఒక పక్కనో లేకపోతే ఇంకెక్కడనో ఒక మంచి అంటే టౌన్లో ఇలాంటి వారి కోసం ఒక కమ్యూనిటీ హాల్ నియమించాలి కదా మరి ప్రభుత్వాలు అని అంటే, మొత్తంగా ఇలాంటి అవమానీయ ఘటనల మీద ఏ హిందూ బాంధవులు నోరు మెదపరు. కానీ మొత్తంగా మనందరం హిందువులం, మనం ఒకటే తాటి మీద ఉండాలని యొక్క చెప్పుకునే నాయకులు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. సో నిజంగా చూడొచ్చు, కీడు అంటూ గేటుకు తాళం, మృతదేహాల ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న యజమాని భద్రాచలంలో అవమానీయ ఘటన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నడిబొడ్డున అవమానీయ ఘటన సంఘటన చోటు చేసుకుంది. మూఢనమ్మకాల పేరుతో మృతదేహాల ఇంట్లోకి రాకుండా ఇంటి యజమాని గేటుకు తాళం వేసి అడ్డుకున్నారు. వివరాలకు వెళ్తే విలీన గ్రామం తోటపల్లి చెందినటువంటి దూడల శ్రీనివాస్ విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తూ భద్రాచలంలోని వెంకటేశ్వర కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 28న అతను గుండెపోటుతో మృతి చెందాడు. 4 నెలలు గడవక ముందే ఆదివారం ములకపల్లిలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ కుమారుడు సాయి ప్రకాష్ కోడలు మనవడు మృతి చెందారు. అయితే వారి మృతదేహాలను అంబులెన్స్లో కుటుంబ సభ్యులు అద్దె ఇంటికి తీసుకురాగా యజమాని సాంబశివరావు ఇంట్లోకి తీసుకురావడానికి వీల్లేదంటూ గేటుకు తాళం వేశాడు. ఎంత నచ్చజెప్పినా కానీ కూడా చివరకు కేసు పెడతామని బెదిరించినా కూడా తన కీడు సోకుతుందనే మూఢనమ్మకంతో తాళాలు తీయలేదు. దీంతో దొడాల శ్రీనివాస్ కోడలు పుట్టిల్లు పురుషోత్తమపట్నం గ్రామానికి మృతదేహం తీసుకుని వెళ్లారు. కాగా ఇంటి యజమాని తీరుపై సిపిఎం నాయకులు ఇతరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మృతి చెందిన సాయి ప్రకాష్ మరో 10 రోజుల్లో తండ్రి శ్రీనివాస్ స్థానంలో ఉద్యోగం చేరాల్సి ఉంది. ఇంతలోనే ఈ ఘటన జరగడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొందని చెప్పేసి చూస్తా ఉన్న వార్త. సో ఇట్లా డెడ్ బాడీలు ఇంట్లోకి రానివ్వకుండా కేవలం ఆ ఫ్రీజర్లోనే ఒక దాదాపు 2-3 గంటలు అక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో నిజంగా కూడా ఇంతటి ఘటనలు జరుగుతూ ఉన్నాయని కూడా మరి ఏ రకంగా మీరు మనందరం ఒకటే అని అంటారు. సో నిజంగా కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సినటువంటి మనుషులు మాయమైపోతూ ఉన్నారు. మొత్తంగా ఈ అంధత్వము, మూఢత్వము ఈ రెండు కలగలిపి మనిషిని తోటి వారిని మానేశారు. సో మొత్తంగా కేవలం మనిషి బతుకున్నప్పుడు మాత్రమే విలువనిచ్చేటువంటి జనం
మొత్తంగా చనిపోయాక వాళ్ళ అంటే వాళ్ళ డెడ్ బాడీస్ని ఇంట్లోకి రానివ్వడం లేదు. ఇది కేవలం ఒక రాములోరి గుడి భద్రాచలం దగ్గరే కాదు, కరీంనగర్ పట్టణం అయితేనేమి అయితే చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. సో నిజంగా కూడా ఇది మనం ఎదుగుతున్నటువంటి క్రమంలో ఈ యొక్క మానవీయులకు మొత్తంగా ఒక మచ్చునగలగా మిగులుస్తూ ఉంది. సో ఇట్లాంటి అవమానకర ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇటు రెవెన్యూ వ్యవస్థ మీదతో పాటు, రెవెన్యూ యంత్రాంగంతో పాటు, ఇటు పోలీసులు, అలాగే ప్రత్యేకించి నాయకులు, ఈ యొక్క మొత్తంగా యొక్క అందరం ఒకటే అని చెప్తున్నటువంటి ఈ యొక్క నాయకులు ఇటువంటి వారి మీద, ఇటువంటి వాళ్ళను తప్పకుండా ఏదైనా గట్టిగా శిక్షించే చట్టాలు కనుక తెస్తేనే ఇట్లాంటి అంటే ఇట్లాంటి బాధితులు మున్ముందు ఇట్లా డెడ్ బాడీస్ని బయట పెట్టుకునే పరిస్థితి ఉండదు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కేవలం మనమంతా హిందువులం అని చెప్పుకోవడానికి మినహాయిస్తే కింద ఫిజికల్గా ఎక్కడ కూడా మనకు అంటే క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా వర్కౌట్ కావడం లేదు. కులాల కుంపటి ఉన్నన్ని రోజులు హిందువులు ఎప్పటికీ ఒకటి కారు అనడానికి ఇలాంటి ఘటనలు ఎప్పుడెప్పుడు చూస్తూనే ఉన్నాం. సో మొత్తంగా సొసైటీలో మనుషులకు బ్రతుకున్నప్పుడే యొక్క విలువ, సో పోయాక కనీసం ఇంట్లోకి కూడా రానివ్వనటువంటి సమాజంలో మనం బతుకుతున్నామంటే ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నామో తెలుసుకోవచ్చు. సో మిత్రులారా, ఈ యొక్క ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు లేక జరగకుండా ఉండేందుకు ఏ రకంగా చర్యలు తీసుకోవాలో ప్రభుత్వాలు వీటిని చూసి దానికి ఏర్పాట్లు చేసినట్లయితే ఇలాంటి రానున్న రోజుల్లో ఇలాంటి అవమానకరమైన ఘటనలు జరగకుండా ఉంటాయనేది మా టుడే న్యూస్ నుంచి మేము అధికారులను కోరుతా ఉన్నాం. మొత్తంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మనిషి మీద ఉందని చెప్పేసి మనం సూచిస్తూ ఉన్నాం. మా ఈ కథనం కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేయండి, అట్లాగే కామెంట్ చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపాలని కోరుతూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.